ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 28వ అధ్యాయం 14వ వచనం. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకునివాడు కీడులో పడును. చాలా మంది దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం అంటే అది కొద్ది కాలానికే పరిమితం అనుకుంటారు. మనం ఇన్ని రోజులు భక్తి కలిగి ఉంటే చాలు, ఇన్ని రోజులు ప్రార్థన చేసుకుంటే చాలు, ఇన్ని రోజులు మందిరానికి వెళ్తే చాలు, ఇన్ని రోజులు పుణ్యకార్యాలు చేస్తే చాలు అనుకుంటారు. అయితే ఈ వచనంలో నిత్యము భయము కలిగి జీవించేవాడు ధన్యుడని చెప్పబడుతుంది. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించటం అనేది జీవితాంతము జరిగేటువంటి పని. అది కేవలం ఒక సంవత్సరానికో 2 సంవత్సరాలకో, ఒక నెలకో 2 నెలలకో మరి కుదించేది కాదు, పరిమితమైంది కాదు. నిత్యము మన జీవిత కాలం అంతా కూడా మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఒకవేళ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుకోకుండా హృదయాన్ని కఠినపరుచుకుంటే కీడులో పడే ప్రమాదం ఉంది. మరి నువ్వు నిత్యము దేవునికి భయపడుతున్నావా? ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం, ప్రతి క్షణం దేవుడు ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు అనేటువంటి భయముతో మనం ఈ లోకంలో జీవించాలి. అందుకే భయముతో, వణుకుతో మీ సొంత రక్షణను కొనసాగించుకోమని వాక్యంలో ఉంది. బైబిల్లో చాలా మంది దేవుని భయం కలిగి జీవించారు. నెహెమ్యా దేవుని భయం కలిగి జీవించాడు. యోసేపు దేవుని భయం కలిగి జీవించాడు. దానియేలు దేవుని భయం కలిగి జీవించాడు. ఆ హెబ్రీ మంత్రస్థానులు దేవునికి భయపడి జీవించారు. ఫరో ఆజ్ఞను కూడా వాళ్ళు ఖాతరు చేయలేదు, దేవునికి భయపడ్డారు కనుక. బైబిల్లో చాలా మంది దేవుని యందు భయభక్తులు కలిగి, యోబు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. కొర్నేలి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. ఓబద్య అనేటువంటి ఆహాబు గృహ నిర్వాహకుడు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. అందుకే వీళ్ళందరూ ఎంతో దీవించబడ్డారు, ధన్యులయ్యారు. మరి నువ్వు కూడా దేవుడు నిన్ను చూస్తున్నాడు అనేటువంటి భయంతో ఈ లోకంలో జీవించు. నువ్వు మాట్లాడే ప్రతి మాట, చూసే చూపు, తలంచే ప్రతి తలంపు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు, అన్నీ కూడా దేవునికి అనుగుణ్యంగా, దేవుని చిత్తానుసారంగా పరిశుద్ధమైనటువంటి విధానంలో జరిగించినప్పుడు దేవుని పొందుకుంటావు.